వైసీపీకి మరో షాక్ తగిలింది. బీజేపీలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ చేరిపోయారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వరప్రసాద్. ఈసారి వరప్రసాద్కు టికెట్ నిరాకరించింది వైసీపీ. దీంతో ఇవాళ ఆయన బీజేపీలో చేరారు. 2014లో తిరుపతి నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు వరప్రసాద్. ప్రస్తుతం ఆయన గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం వరప్రసాద్కు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక ఆయనను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఈయన గతంలో కూడా 2014లో తిరుపతి నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు వరప్రసాద్. తాజాగా బీజేపీలో చేరారు. రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఆయన తిరుపతి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయా? ఆర్టీవీ మొదటి నుంచి కూడా చెప్తుంది, బీజేపీ ఏపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా ప్రధానమైన కారణం ఇతర పార్టీ నుంచి వచ్చే ఎంపీల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కొద్దిసేపటి క్రితమే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలోని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో తిరుపతి రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. మరోసారి గత ఎన్నికల్లో అయితే ఆ స్థానాన్ని గురుమూర్తికి, జగన్ కి అత్యంత సన్నిహితుడైన గురుమూర్తికి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం తిరుపతి లోక్సభ స్థానం చాలా హాట్ కేక్ గా మారింది. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. మరి వైసీపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది వరప్రసాద్ కి. ఈ నేపథ్యంలోనే వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ తిరుపతి స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారని సమాచారం అందుతుంది. బీజేపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. అందులో అదే హామీతో ఆయన దీంట్లో జాయిన్ అయ్యారు. వరప్రసాద్ ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఆయన పలు కీలక బాధ్యతలు చేపట్టారు. మరి కూడా పనిచేయడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి అత్యంత ఆప్తుడు వరప్రసాద్. తన ఐఏఎస్ కాలంలో కొంతకాలం, ఐఏఎస్ పదవి కాలంలో కొంతకాలం తమిళనాడు ముఖ్యమంత్రి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. జయలలిత దగ్గర పనిచేశారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు, ఒక జిల్లాకి కలెక్టర్ గాను, కొన్ని జిల్లాలను ఆయన పనిచేయడం జరిగింది. మరి వరప్రసాద్ ఒక ఎస్సీ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్న నేత. అలాంటి నేతను వైసీపీ వదులుకోవటం, మరి ఆయన వైసీపీ టికెట్ నిరాకరించింది తిరుపతి టికెట్. మరి తిరుపతి రిజర్వ్ టికెట్ అది తిరుపతి నిరాకరించడంతో ఆయన ఇక అక్కడి నుంచి బీజేపీకి జాయిన్ అయ్యారు. తిరుపతిలో టికెట్ ను గురుమూర్తికి ఇచ్చేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ జాయిన్ అయినట్టు, బీజేపీలో జాయిన్ అయినట్టు సమాచారం అయితే అందుతుంది. మరి దాంతో పాటు వైసీపీలో తాను ఇవ్వలేకపోవడం వల్ల, అక్కడ ఉన్న పద్ధతులు నచ్చకపోవడం వల్లే తాను వైసీపీని వదిలి బీజేపీలో జాయిన్ అయినట్టు కూడా వరప్రసాద్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈయన గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి వరప్రసాద్కు టికెట్ నిరాకరించింది వైసీపీ. దీంతో ఇవాళ బీజేపీలో చేరారు. 2014లో గతంలో ఆయన తిరుపతి నుంచి ఎంపీగా పనిచేశారు. తాజాగా మరొకసారి తిరుపతి బరిలో నిలిచే అవకాశాలున్నాయి.